వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు చర్చ తర్వాత తుది రూపు ఇస్తామని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని అన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5% ఉందని చెప్పారు. ఇది 2.1% ఉంటే సుస్థిర ప్రగతి ఉంటుందని చెప్పారు. దేశంలో కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉందన్నారు. స్టేట్ లెవెల్లో 1997లో తీసుకొచ్చాం. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఈ రెండు చూసిన తర్వాత దిశ ఈరోజు రాష్ట్రాలకు వస్తే రాను మన రాష్ట్రంలో TFR వచ్చి 1.5కి వచ్చింది, అంటే 0.6% తగ్గింది. ఇంకొక పక్కన తమిళనాడు 1.4, మనకంటే 0.1 తక్కువ ఉంది. కేరళ 1.6 ఉంది. బీహార్ మాత్రం 3 ఉంది దిశ. ఇంకొక పక్కన దిశ ఇది ఒకసారి చూస్తే మన దగ్గర 92, 93లో 3 ఉంది. అది ఈరోజు 2025లో బీహార్లో 3 ఉంది. అంటే దగ్గర 25, అదొక 8, 33 ఏళ్ల మన దగ్గర ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ బీహార్లో ఉంది. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా మీరు చూస్తే దిశ 98, 99 2005 2.5 తగ్గింది 3 నుంచి. అదేవిధంగా తర్వాత ఈరోజు మీరు చూస్తే 2002కి 2.2కి వచ్చింది. 2021కి 1.5కి వచ్చాం. అంటే ఇంకా కానీ మనం ఇంటర్వెన్షన్ కాకపోతే ఇది ఫాస్ట్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల పెను ప్రమాదంలో పడతాం. ఇంకొక పక్కన కూడా చూస్తే అధ్యక్ష ఈ బర్త్లు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు టోటల్ దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నామం 3.88 lakhs అంటే 58% 1 చైల్డ్ నామ్కి వచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు ప్రోత్సాహకంగా ఏపీ ప్రభుత్వం 25,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ఈ నగదు పురస్కారం గేమ్ చేంజర్ కాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై అసెంబ్లీలో మాట్లాడుతూ 2023 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని తెలిపారు. ఏప్రిల్ 1 కొత్త పాలసీ అమలు చేస్తామని తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలవబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనం అందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈరోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనేది అందరూ కూడా మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశం. చాలామంది చాలా రీజన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ హౌస్లో చర్చకు వస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అసలు చర్చే లేకపోతే ఈ ఒపీనియన్సే రావు. ఒకరు మాట్లాడితే ఒక మాట అన్నారు. ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. ట్రైబల్స్లో ఇప్పుడు కూడా గిరిజనుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మొన్న ఇటీవల నేను ఏజెన్సీ ఏరియాకి పోయాను. ఏజెన్సీ ఏరియాలో చాలామంది పిల్లలు వాడు చూసినప్పుడు 2, 3, 4 అంటున్నారు. కానీ బ్రిలియంట్గా తయారవుతున్నారు అక్కడ. రేపు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్లో కానీ నాలెడ్జ్లో కానీ ట్రైబల్ ఏరియాలో ఉండే పిల్లలు పట్టుదల పెరిగింది, బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.
ఉగాది నాటికి 1,00,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి రంగులు మార్చిందని మంత్రి తెలిపారు. ఇల్లు కట్టకుండానే బిల్లులు చేసిందని విమర్శించారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రస్తుతం 4,450 కోట్ల హడ్కో రుణం మంజూరైందని, ఉగాది నాటికి 1,00,000 టిడ్కో ఇల్లు సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు. 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ ప్రాజెక్టును చేయమని చెప్పటం, నేను అనేక దేశ విదేశాల్లో ఉన్న పేదలకు ఉన్న ఇళ్ళని స్టడీ చేయటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరిస్తే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండే ఖర్చు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద టిడ్కో హౌస్ని యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీతో, అదేవిధంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడు, అదేవిధంగా ఫ్రంట్ డోర్ అయితే టీక్ డోర్ పెట్టాము, మహిళలు అంటుకునేది గ్రానైట్ స్టోన్ పెట్టాము, ఇలా అదేవిధంగా అటకలు పెట్టాము, వాళ్ళు అడిగిన ప్రకారం ర్యాక్స్ పెట్టాము. ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా 7 లక్షల హౌసెస్, 7,01,000 హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 5 లక్షలు గ్రౌండ్, 5 లక్షలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ చేసి తీసుకొని గ్రౌండ్ చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ఈ యొక్క హౌసెస్ని 2,61,000కి కుదించేసింది. ఇలాంటి అన్ని తీసేసింది అధ్యక్ష. ఎందుకు 2,61,000 ఉంచిందంటే గత ప్రభుత్వం ఆల్రెడీ 77,371 హౌసెస్ మేము పూర్తి చేసాం, పూర్తిగా 100%. 64,245 హౌసెస్ 75% నుంచి 90% పూర్తి అయిపోయినాయి. ఇది 2014-19లోనే. 41,610 హౌస్ 60 నుంచి 75% పూర్తయినాయి. కాబట్టి 60% పైన అట్లా అయ్యి ఉన్నాయి. కాబట్టి ఏమీ చేయలేక 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసింది అనేక సమస్యలు క్రియేట్ చేసి వెళ్ళింది. అది రంగులు మార్చింది, చక్కటి రంగులు అధ్యక్ష. ఆ రోజు అంటే నేను చెప్తున్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేలు మన ఎల్లో కలర్ తెలుగుదేశం పార్టీ కలర్ వేస్తానంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా, నాకు ఒకటే కావాలా. ఏ విధంగా అయితే బయట అపార్ట్మెంట్లలో కలర్స్ ఉంటే అలా కలర్స్ ఏమంటే ఒక్కొక్క ఏరియాలో 163 ప్లేసులు అధ్యక్ష, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన కలర్స్ని డిజైన్ చేసి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ వైసీపీ కలర్స్ వేసి ఎందుకు వేస్తుందో తెలియదు. సరే వేస్తే దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు వచ్చాక ఆ కాంట్రాక్టర్ లవోదివి కట్టుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ కడప పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యి నవదంపతులను కృష్ణ, కావ్య, వినీత్ రెడ్డిలను ఆశీర్వదించారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు పట్టణం జనసందోహంగా మారింది. హెలీప్యాడ్ నుంచి కళ్యాణ మండపం వరకు దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభివాదం చేశారు. ఆయనపై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ కూడా వివాహం నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు. అంగన్వాడీలకు గతంలో 4,200 రూపాయల జీతం ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 11,500 జీతం పెంచామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తమ ప్రభుత్వం అంగన్వాడీలకు 3 సార్లు జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. అంగన్వాడీలు ప్రతి డిమాండ్లు అడిగితే వాటిని 9 పూర్తి చేశామని తెలిపారు. 75 కోట్లతో 5G ఫోన్లు అంగన్వాడీలకు ఇచ్చామని వివరించారు. జనాభా ప్రాతిపదికన కొత్త అంగన్వాడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంగన్వాడీలు అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు జీతం పెంచి వీళ్ళకి ఇప్పుడు 11,500 రూపాయల జీతం అయింది అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం తమకు చెప్పాలి, ఎందుకంటే బయట పరిస్థితులు బట్టి దయచేసి సభా సభ్యులందరి మధ్యలో ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో కూడా దశల వారీగా అన్ని విధాలుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సోదరీమణులు పెట్టినటువంటి వాటిల్లో 9 డిమాండ్స్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేశామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్తో వెళ్ళడం చూడడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష. అలాగే
ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గ్రాడ్యుయేటీ కూడా అమలు చేశాం అధ్యక్ష. కొత్త న్యూ ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో 5G ఫోన్స్ అధ్యక్ష. గత కాలం ఫోన్స్ ఇచ్చేటప్పుడు ఫోన్స్ తీసుకొని తర్వాత రోజే తీసుకెళ్ళి ఆ CDP వాళ్ళకి ఇచ్చేస్తే మాకు ఈ ఫోన్స్ పనిచేయలేదని చెప్పినటువంటి సోదరిమణులకి ఈరోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో. కాబట్టి ఈరోజు కొత్త అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే కావాలని కొంతమంది సభ్యులు అడిగారో జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకుంది అధ్యక్ష. మొత్తం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 కోరికలతో మాకు ఇచ్చినటువంటి దాన్ని 9 కోరికలు పూర్తి చేశాము అధ్యక్ష. త్వరలో మిగిలిన అన్నీ కూడా ఆ కోరిక కూడా త్వరలో మేము పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్నాయని 100 ఏళ్లకు పైబడిన చెట్లను కొట్టివేయడం ఆవేదన కలిగిస్తోందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రస్తావించారు. వృక్షాలను కొట్టేయకుండా మరో చోట వాటిని మళ్లీ నాటితే చిగురిస్తాయని తెలిపారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల విస్తరణలో తొలగించే చెట్లను తిరిగి నాటేలా పాలసీ రూపొందిస్తామన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైన దృష్టి పెడతామన్నారు. అనకాపల్లి జిల్లాలో చిన్న ప్రయోగం జరిగింది సార్. R&B రోడ్డు వేస్తున్నారు. సైడ్ ఉన్న చెట్లు 120 సంవత్సరాల వయసు ఉన్న చెట్లు సార్, చాలా పెద్ద చెట్లు. అవన్నీ కట్ చేస్తూ ఉంటే మెయిన్గా కట్ చేయకుండా ఆ చెట్లన్నీ పొక్కులతో లిఫ్ట్ చేయించి వేరే చోటుకి తీసుకెళ్ళి మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం సార్. ఎలిమెంటరీ ఎమ్మెల్యే గారు మేము అంతా కలిపి కలెక్టర్ గారు కలిపి ఆ ప్లాంటేషను వేసిన తర్వాత మొన్న చూసాం సార్. నేనే వేసాను సార్. ఫస్ట్ ప్రాజెక్టు చిగురిస్తుంది సార్ బ్రహ్మాండంగా. అంటే అది రాష్ట్రంలో ఇటువంటి పెద్ద చెట్లు 120 సంవత్సరాల చెట్లు కాబట్టి ఆ చెట్లను వేరే చోట ప్లాంటేషన్ చేయడానికి ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఈ డిమాండ్పై ముఖ్యమంత్రి గారు ఇచ్చి జవాబిస్తారు. గౌరవ సభాధ్యక్షులు అయ్యన్న పాత్ర గారు చెప్పిన ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకునే బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 మంత్లో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం, గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. అది ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లాలో చిన్న ప్రయోగం జరిగింది సార్. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని నివేదికలన్నీ చెబుతున్నా వైసీపీ సభ్యులు దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏపీ శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూపై సెంటిమెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితి తలెత్తడంతో మండలి చైర్మన్ మోషేను రాజు సభను శుక్రవారానికి వాయిదా వేశారు. తిరుమల క్షేత్రానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఆయన మహత్యాన్ని తిరుమల పవిత్రతను ఎవరు అడ్డుకోలేరు అధ్యక్ష, తగ్గించలేరు కూడా అధ్యక్ష. హిందూ ధర్మానికి తిరుమలకు వ్యతిరేకంగా పడిన కుట్రల వల్లే తిరుమల వెంకటేశ్వర స్వామికి చిరునామం ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఇటువంటి కుట్రలు చేయడానికి ప్రయత్నం జరిగిందో ఆ చిరునామమే ఒక్కసారి కన్ను తెరిచినప్పుడు ఒకటి పక్కన ఒకటై 11 అయ్యారు అధ్యక్ష. ఇంకా కూడా 11 వీళ్ళకి ఇంకా గుర్తు రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఈ యొక్క హిందూ ధర్మాన్ని మత విధ్వంసానికి కుట్రలు చేసినటువంటి వ్యవస్థలో ఇవాళ రాష్ట్రం ఉంది అధ్యక్ష. దాని ఫలితాలు అనుభవిస్తున్నారు అధ్యక్ష. తిరుమల హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి చేసిన పాపాలే
ఇవాళ వాళ్ళకి శాపాలుగా మారాయి అధ్యక్ష. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి తయారు చేయించి 234.5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి 36 మంది నిందితులు ఇవాళ ఛార్జ్ షీట్లో నమోదయ్యారు అధ్యక్ష. 2019-24 మధ్యలో ఎన్ని అకృత్యాలు, ఎన్ని అరాచకాలు, మత విధ్వంసానికి, హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రంలో హిందూ మతం ఉందా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగక మానదు అధ్యక్ష. 2020 సంవత్సరంలో టెండర్ నిబంధనలన్నీ మార్చి 371 రిజల్యూషన్తో టెండర్ నిబంధనలను మార్చారు అధ్యక్ష. అన్యమత ప్రచారానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆనాటి జెరూసలం బస్సు టికెట్లు ఆర్టీసీలు అమ్మినటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు అధ్యక్ష. తిరుమల ఆచారాలను ధిక్కరించినటువంటి నాటి ముఖ్యమంత్రి వీళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దేవదేవుణ్ణి చూడటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆచారం ఉందంటే ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పి సంతకం పెట్టకుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ పెద్ద మనిషి అధ్యక్ష. ఇవాళ కల్తీ నెయ్యితో వాళ్ళ పాపాలు పండాయి. ఇవాళ వాస్తవాలు వెలికి వస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆవేదన పొందు ఇవాళ వాళ్ళ నాయకుడిని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. క్రిస్టియన్ మతస్థుడు ఆయన ఒక జీవో ఇచ్చాడు అధ్యక్ష. అని ఒక్క విషయం మీరు గమనించండి. ఒక రెవెన్యూ సెక్రటరీ దేవదేవుడైనటువంటి ఏడుకొండల స్వామి కొండలు 2 కొండలను జీవో ఇచ్చే అధికారం చేస్తాను అధ్యక్ష. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీణ్ణి ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం,
వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ దుర్గారావు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఆలయ ఏఈఓ రవీంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదండ పాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తవనంపల్లి ఎస్ఐ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఇంట్లో వివాహ వేడుకలు అంబరాన్ని అంటుకున్నాయి. ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షుల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. వివాహ వేడుకకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కట్టే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులు సూర్య విక్రమాదిత్య సాక్షులను ఆశీర్వదించారు. వధూవరులను పుష్పగుచ్చం అందజేసి వారి వివాహ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు మరియు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్విక్ వివాహం చేసుకున్నాడు. ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి గాయ్ మనవరాలు. ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలో మిస్టర్ స్పా సంస్థను నడుపుతోంది. చాలా ఏళ్ల నుంచి సచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉంది. వివాహానికి ఐసీసీ చైర్మన్ జైషా, ఏపీ మంత్రి నారా లోకేష్, టీమిండియా మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోని, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, సురేష్ రైనా, ఆకాష్ చోప్రా తదితరులు పాల్గొన్నారు. సైనిక ఘర్షణల ద్వారా ఏ సమస్యను పరిష్కరించలేమని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్లలో యుద్ధాలకు త్వరగా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. భారత్ పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ చర్చలు నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల ఈయూతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్, ఫిన్లాండ్ల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడితో చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. योर एक्सेलेंसी प्रेसिडेंट स्टूब, दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। 13वें फिनलैंड के राष्ट्रपति के रूप में अपनी पहली भारत यात्रा पर मैं प्रेसिडेंट स्टूब का हार्दिक स्वागत करता हूं। प्रेसिडेंट स्टूब एक प्रसिद्ध ग्लोबल लीडर ही नहीं, एक सम्मानित थिंकर और लेखक भी हैं। एक्सेलेंसी, आप जैसे अनुभवी और डायनेमिक लीडर का इस वर्ष के रायसीना डायलॉग का चीफ गेस्ट बनना हमारे लिए बहुत सम्मान और खुशी की बात है। फ्रेंड्स, आज विश्व एक अस्थिरता और अनिश्चितता के दौर से गुजर रहा है। यूक्रेन से लेकर वेस्ट एशिया तक दुनिया के ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म आवश्यक ही नहीं, अर्जेंट भी है। और आतंकवाद के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है। योर एक्सेलेंसी, आपने आयरनमैन ट्रायथलॉन कंप्लीट की है। हमें विश्वास है कि आप जैसे మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు, ప్లస్